మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి యోహాను సువార్త, యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాలు చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన కాలం అంతానైనా కాపాడి మీరు ఎక్కల చాటును భద్రపరిచి మంచి ఆరోగ్యాలు ఇచ్చి సజీవంగా ఉంచి ప్రభా, ఇగో ఈ రోజునైనా ఈ ఆదివారం ఈ ఉదయకాలం ఈ సన్నిలో చేరి ప్రభా, మీ నామాన్ని స్తుతించి మహింపరిచి ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చిందేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకున్నాయా, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో వాక్యంతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం. మీ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే నాయన చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రికాలం మీరు చేసిన ప్రార్థన వల్ల కొంత తలనొప్పి తగ్గింది, జలుబు కూడా కొంచెం తగ్గింది. రాత్రి అయితే మరీ భారంగా ఉన్నాను. అయితే మీరు చేసిన ప్రార్థన వల్ల కొంచెం దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఈ యోహాను సువార్త ఈరోజు ఎందుకు మొదటి వాక్యాలు చదువుతున్నానంటే, యోహాను సువార్త రేపు నుంచి జరిగే ఉపవాస ప్రార్థన 40 దినాల ఉపవాస ప్రార్థనలో యోహాను సువార్త అనే పుస్తకం ధ్యానిస్తున్నాం. మొదటి నుంచి చివరి వరకు అయిపోయిన వరకు కూడా యోహాను సువార్త అనే పుస్తకం ధ్యానించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే మొదలు పెట్టాలని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. అందుకని ఈ రోజు నుంచి యోహాను సువార్త ధ్యానం చేసుకుంటాం. అయితే యోహాను సువార్త 4 సువార్తల కంటే ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది. ఎందుకంటే 3 సువార్తలు ఎక్కువగా యేసు ప్రభువుని గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన చనిపోయిన విధానాన్ని గురించి మాట్లాడతారు. కానీ మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, అయితే యోహాను సువార్తలో ఆయన నిత్య జీవాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి, ఆయన ఏమిటో, వాక్యం అంటే ఏమిటో, యేసు ప్రభు ఏమిటో ఆయన గురించి వివరించే సువార్త యోహాను సువార్త. యోహాను సువార్త చదివి మీకు చాలాసార్లు చెప్పుంటాను నేను. ఆర్ఆర్‌కే మూర్తి గారని రేడియోలో చెప్తుండే, ఇంతకుముందు మనం చిన్నపిల్లలమైనప్పుడు రేడియోలో మాట్లాడుతుండే ఆర్ఆర్‌కే మూర్తి గారు. ఆర్ఆర్‌కే మూర్తి గారు ఆయన మంచి గుడిలో పౌరోహిత్యం చేసేవాడు, పురోహితుడు. ఆయన ఏదో విధంగా బైబిల్‌లో లోపాలు కనుగొని నేను దాన్ని బయట పెట్టాలి అని యోహాను సువార్త చదివాడంట ఆయన. ఈ యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఆయన లోపాలు కనిపెట్టడం కాదు గానీ, ఆయనలో ఉన్న లోపాలు కనిపెట్టి బైబిలు ఆయన్ని మార్చేసిందంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన్ని మార్చేసింది యోహాను సువార్త చదువుతున్నప్పుడు. ఆయన ఏదో లోపం కనుక్కుందాం అనుకున్నాడు కానీ బైబిల్‌లో, ఆయన చదువుతున్నప్పుడు ఆయన హృదయము కదిలించబడుతూ ఉందంట. యేసు ప్రభువుని గురించి చదువుతున్నప్పుడు, నిత్య జీవాన్ని గురించి చదువుతున్నప్పుడు ఆయన హృదయం కదిలించబడి ఆయన మార్పు చెంది ఆ పౌరోహిత్యాన్ని కూడా విడిచిపెట్టేసి దేవుని చెందుకొచ్చి గొప్ప సేవకుడుగా ఆయన మార్పు చెందినట్టుగా మనం ఉంటాం. చాలా మాటలు విన్నాం, మనం చాలాసార్లు విన్నాం ఆయన గురించి నేను. కాబట్టి యోహాను సువార్త అంటే చాలా ఆత్మీయంగా 3 సువార్తల కంటే ప్రత్యేకమైన సువార్తగా ఈ సువార్త ఉంటది.
అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మొదటి నుంచి మనం వరుసగా మన దేవుడు మనకిచ్చిన ఆలోచన ప్రకారం, ఆయన ఇచ్చిన అంశాల ప్రకారం మనం మాట్లాడుకుంటూ ప్రతిరోజు కొనసాగుతూ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో కూడా మనము ప్రతిరోజు ఈ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈరోజు చదివిన మాటల్లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. గమనించినట్టయితే ఆదియందు వాక్యం ఎక్కడ ఉందయ్యా అంటే దేవుని యొద్ద ఉంది. ఆదియందు దేవుని వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే దేవుడంటే ఎవరో తండ్రి. తండ్రి దగ్గర వాక్యం ఉంది. ఆదియందు తండ్రి దగ్గర వాక్యం ఉంది. అంటే తండ్రి దగ్గర వాక్యం అంటే ఏమిటి? వాక్ అంటే ఏమిటి? తండ్రి నోటి నుంచి వచ్చే మాట వాక్ అంటారు. ఎవరైనా మనం మనం మాట్లాడే మాట కూడా అది ఒక వాక్కుగా మనం అనుకుంటాం. తండ్రి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అది వాక్కుగా బయటకు వచ్చింది. ఆ తండ్రి వాక్కే యేసు ప్రభు. ఆ తండ్రి నోటి నుంచి వచ్చే వాక్కే యేసు ప్రభు. ఇంకా మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే వాక్కు అంటే ఏమిటి? వాక్యం అంటే ఏమిటంటే తండ్రి ఆలోచనలు. తండ్రి అయిన దేవుని గురించి ముఖ్యంగా మనం ఆయన మెయిన్‌గా తీసుకోవాలి. తండ్రిని మెయిన్‌గా తీసుకోవాలి. ఆ తర్వాత ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మనం తీసుకోవాలి. తండ్రి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వాక్కు యేసు ప్రభుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే ఇంకా మనం గమనించామంటైతే తండ్రి ఆలోచనలు, తండ్రి ఉద్దేశాలు, తండ్రి ఆశ ఏమిటైతే ఉందో ఈ భూమి మీదకి పంపించి ఈ భూమి మీద మనుషుల్ని బాగు చేయాలి అని వాళ్ళ తండ్రి ప్రేమ ఏమైతే ఉందో అన్ని కలిపి వాక్యంగా తయారైంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యం అంటే తండ్రి ఉద్దేశం, వాక్యం అంటే తండ్రి ఆలోచన, వాక్యం అంటే తండ్రి నోటి నుంచి వచ్చే ప్రతి మాట. అంటే అందుకే యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా ఏమంటాడు? నేను నా తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నాను, నా తండ్రి మాట ప్రకారం నేను నడుచుకుంటున్నాను, ఆయన నాకు చెప్పింది నేను నెరవేరుస్తున్నాను అని ఎందుకు యేసుప్రభు అంటూ ఉంటాడంటే తండ్రి నోటి నుంచి వచ్చే మాటది. ఆది ఎక్కడ ఉన్నాడు తండ్రి? వాక్యం అంటే తండ్రి దగ్గర ఉన్నాడు. వాళ్ళు ఏకమై ఉన్నారు, వాళ్ళు ఒకళ్ళు కలిసి ఉన్నారు. అంటే మనం చాలాసార్లు మనం చదువుకుంటాం కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఫిలిప్పు తండ్రిని యేసుప్రభుని అడుగుతాడు. ఒక మాట చదువుదాం అక్కడ 14వ అధ్యాయం యోహాను సువార్తలో చదివినట్టయితే ఫిలిప్పు 8వ వచనంలో ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలును అని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. అంటే ఫిలిప్పు యేసుప్రభుని అడుగుతాడు, అయ్యా మాకు తండ్రిని చూపించు, నాకు అంతే చాలు అంటాడు. నువ్వు చూస్తున్నావు కదా, ఇంతకాలం నాతో ఉన్నావు కదా, నువ్వు తండ్రిని చూడలేదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే కదా. నేను తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్కును కదా. మేము ఆది యందు మేము కలిసి ఉన్న వాళ్ళం కదా. మేము జగత్తు పునాది వేయబడక ముందే నేను ఉన్నాను, నేను తండ్రితో ఉన్నాను, తండ్రితో కలిసి ఉన్నాను, మేమిద్దరం ఏకమై ఉన్న ఎల్లప్పుడూ ఏకమై ఉన్న వాళ్ళమే. కొంతమంది అనుకున్నట్టుగా ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు ఈ కొత్త దేవుడు, ఈ మధ్యకాలం వచ్చిన దేవుడు అనుకుంటారు. కానీ ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఉన్న దేవుడు ఆయన. ఆయన ఆది యందు ఉన్న దేవుడు ఆయన. ఆది కాండం మనం చూస్తే ఆది కాండంలో ఏం రాయబడి ఉంటుంది? ఆది కాండంలో మనం చూసినట్టు మొట్టమొదటి వచనం ఏం రాయబడి ఉంటుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను. అంటే ఆ భూమి ఆకాశం సృజించింది ఎవరయ్యా అంటే యేసు ప్రభు, దేవుని వాక్కు. తండ్రి ఎప్పుడో ఉన్నాడు, తండ్రితో ఏకమైన దేవుడి వాక్యమే ఉంది, యేసు ప్రభు ఉన్నాడు. అయితే ఇవన్నీ సృష్టించింది ఎవరయ్యా అంటే యేసు ప్రభు. కొంతమంది అనుకున్నట్టుగా ఈ మధ్యకాలం కొత్తగా వచ్చిన దేవుడు ఈయన, అమెరికా వాళ్ళ దేవుడు, లేకపోతే ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఇవి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకుంటున్న మాటలన్నీ వ్యర్థమైన మాటలు అవన్నీ. ఎందుకంటే ఈయన ఆది యందు ఉన్న దేవుడు ఆయన. జగత్తు పునాది, ఈ లోకం ఆరంభం కాకముందే ఉన్న దేవుడు ఆయన. లోకములోకి ఇవన్నీ ఈ సృష్టి అంతా కలక్కముందే, లేకపోతే సముద్రాలు కావచ్చు, ఈ పర్వతాలు కావచ్చు, లోకం కావచ్చు, దేశాలు కావచ్చు, లేకపోతే చెట్లు కావచ్చు, ఇవన్నీ కలక్క ముందు ఉన్న దేవుడు ఆయన. అలాంటి దేవుడు ఆది యందు ఎక్కడున్నాడు అంటే దేవుని దగ్గర ఉన్న వాక్కు అది. ఆ వాక్యమే మన కింద మనం చదువుకుంటే ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ 14వ వచనం చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ వాక్యం ఎలా వచ్చిందంట? దేవుని నోట ఉన్న వాక్యము, దేవుని నోటితో పలికే వాక్యము,
ఆ వాక్కు ఎలా వచ్చిందంటే, ఆ వాక్కు శరీరము ధరించుకొని ఈ లోకానికి దిగివచ్చింది. ఆ వాక్కు శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. మనతో నివసించాడు. మనలో నివసించాడు. మనం నడుస్తూ, మనకు అవసరాలు తీరుస్తూ, మన వెంట ఉండి, మన కోసం ప్రాణమిస్తూ, ఈ విధంగా ఆయన ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని వాక్కుకు శరీరం ధరించుకొని ఈ లోకానికి దిగివచ్చాడు ఆయన. అప్పుడు దేవుని బిడ్డలు గమనించినట్టయితే అనుకుంటాం మనం ఆది కంటే మనం చూస్తే వాక్యంలో ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే ఒక మాట ప్రకటన గ్రంథం మనం చూస్తే రాయబడిన మాట ఏమిటంటే మొదటి అధ్యాయంలోనే ప్రకటన గ్రంథము కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏమనుకోబాకండి. జలుబు చేసింది బాగా, ఎట్టగట్ట భరించండి ఈ రోజుకి. మొదటి అధ్యాయంలో 4వ వచనం చదువుదాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్తు కాలముల్లో ఉన్నవాడి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి చాలు గమనించినట్టు ఇక్కడ ఆయన ఎప్పుడున్నవాడయ్య అంటే వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్నవాడు ఆయన. వర్తమాన కాలం అంటే జరుగుతున్న కాలం, భూతకాలం అంటే జరిగిపోయిన కాలం, భవిష్యత్తు కాలం అంటే రాబోయే కాలం. అంటే ఈ 3 కాలాల్లో ఉన్న దేవుడు ఆయన. ఎల్లప్పుడూ ఉన్న దేవుడు ఆయన. జరిగిపోయిన కాలంలో ఉన్న దేవుడు, జరుగుతున్న కాలంలో ఉన్న దేవుడు ఆయన, రాబోయే కాలంలో కూడా అంతవరకు ఉండే దేవుడు ఆయన. అంతవరకు మనం నడిపిస్తూ మనతో ఉండే దేవుడు ఆయన అని ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో యోహాను రాస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఎప్పుడున్న దేవుడు ఆయన? ఆదిలో ఉన్న దేవుడు ఆయన. కొత్తగా వచ్చిన దేవుడు కాదు. ఎందుకు నేను ఈ మాటలు ఈరోజు చెబుతున్నానంటే చాలామంది అనుకునేవాడంటే కొత్తగా వచ్చిన దేవుడు, ఈ మధ్యకాలం వచ్చిన దేవుడు అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఆదియందు తండ్రితో సమానంగా ఉన్న దేవుడు ఆయన. తండ్రి నోట ఉన్న దేవుడు ఆయన. తండ్రి మాట పరిగితే ఆ వాక్కు శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద గమనించినట్టయితే సరే, ఆ శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? ఆయన శరీరం ధరించుకొని, దేవుని వాక్కు శరీరం ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చారు. ఎందుకు దిగి వచ్చారు ఈ లోకానికంటే మనకు కొన్ని మాటలు మనం చూసినట్టయితే మనతో ఉండడానికి యెషయా గ్రంథము 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదొండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. తండ్రైన దేవుడు యేసుప్రభుని ఎందుకు పంపి ఉన్నాడంటే రాయిన మాట దీనులకు స్వర్తమానం ప్రకటించడానికంట, నలిగిన హృదయం గల వారికి, చెరలో ఉన్న వారికి, బంధించబడిన వారికి, వాళ్ళకి ఒక నూతన సంవత్సరం, నూతన జీవితాన్ని ఇవ్వడానికి, వారి జీవితంలో నూతన సంతోషంతో నింపడానికి, వాళ్ళ బాధలు తీర్చడానికి, వాళ్ళ దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికి, వాళ్ళ దుఃఖాన్ని తీసి వాళ్ళకి పూదండ వేసే విధంగా అంటే సంతోషంగా స్తుతి వస్త్రం ధరించుకొని మళ్ళీ సంతోషంగా గంతులు వేసే విధంగా ఉండడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు ఈ లోకానికి. యేసుప్రభుని ఎందుకు దేవుడు పంపించాడు ఈ లోకానికంటే దుఃఖించు వారి కోసము, నలిగిపోయిన వారి కోసము, చీకట్లో అంధకారంలో మగ్గిపోతున్న వారి కోసము, మరణాంధకారంలో మగ్గిపోతూ సాతాను బంధకాల్లో చాలా మంది బంధించబడిన వారి కోసము వాళ్ళు విడిపించడానికి దేవుడు, తండ్రి అయిన దేవుడు తన వాక్కు ద్వారా శరీరం ధరించి ఈ లోకానికి పంపించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనల కోసం దేవుడి లోకానికి యేసు ప్రభు లోకానికి దిగి వచ్చాడు. మనల్ని బాగు చేయడానికి, మనతో ఉండడానికి. మనం చూస్తే గమనించినట్టయితే కీర్తనల గ్రంథం మనం చూసినట్టయితే కీర్తన గ్రంథంలో 119వ కీర్తనలో చాలా మాటలు మనం గమనించవచ్చు. అక్కడ వాక్యము మనతో ఎందుకు దిగి వచ్చింది అని మనం గమనించినట్టయితే 119వ కీర్తన 50వ వచనం చదువుదాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో
ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యము మనకి నెమ్మది కలిగిస్తుంది. మన బాధల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకి నెమ్మది కలిగిస్తుందని, ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం చాలామంది దేవుని సేవకులు చెబుతూ ఉంటారు. చాలామంది వాళ్ళ ఆహ్, ఆహ్, జీవితాలు బాగులేక, లేకపోతే అప్పుల్లో ఉండో, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండో, లేదా కుటుంబ సమస్యలతో ఉండో, బాధల్లో ఉన్నవారు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు, చాలామంది దేవుని వాక్యం విని వాళ్ళ జీవితాలు మార్చుకొని, ఆ ఆలోచన విరమించుకొని, దేవుని వాక్యం ద్వారా వాళ్ళు బ్రతికి, దేవుని సన్నిధికొచ్చి బ్రతికిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆయన వాక్యం బ్రతికిస్తుంది. జీవితంలో నెమ్మది కలిగిస్తుంది చాలా అనేక మందికి కూడా. నెమ్మది లేని వారికి నెమ్మది కలిగిస్తుందని దేవుని వాక్యము. బాధల్లో ఉన్న వారిని వారు బ్రతికించే వాక్యమని. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చింది అందుకే. అలాంటి వారిని బాగు చేయటానికి, అలాంటి వారిని బ్రతికించడానికి, నెమ్మది లేని కుటుంబాల్లో నెమ్మది ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈరోజు మన కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉందా? సమస్యలతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామా? దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యము ధ్యానించండి. దేవుని వాక్యం ధ్యానిస్తే, ఆ వాక్యము ధ్యానిస్తున్నప్పుడే నీ జీవితంలో నెమ్మది కలిగిద్ది. నేను చెప్పాను కదా! ఆర్ఆర్‌కే మూర్తి గారు. ఆయన ఆ బైబిల్‌లో ఈ లోపాలు కనుగొందామని బైబిల్ చదివాడు ఆయన. దేవుని వాక్యం చదివినప్పుడు, యోహాను సువార్త చదివినప్పుడు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆయన జీవితాన్ని వాక్యం మార్చేసింది. ఆయన జీవితంలో నెమ్మది కలిగింది ఇప్పుడు. లోక సంబంధించిన మనిషిగా ఉన్నప్పుడు, లేకపోతే లోక బంధకాల్లో ఉన్న ఆయన్ని విడిపించింది ఏదయ్యా అంటే దేవుని వాక్యం విడిపించింది. ఇప్పుడు ఆయన నెమ్మదిగా ముసలివాడయ్యే వరకు కూడా దేవుని వాక్యం అందిస్తూనే ఉన్నాడు. ఆయన జీవితం ఎంతో సంతోషంగా కొనసాగిపోయింది. ఎందుకయ్యా అంటే దేవుని వాక్యం ధ్యానించాడు కాబట్టి. కాబట్టి దేవుని వాక్యం చదివితే నెమ్మది కలుగుతుంది. నువ్వు ఒకవేళ నెమ్మది లేకుండా ఉంటున్నావా? బైబిల్ తీసుకొని చదువు. బైబిల్ తీసుకొని మంచిగా వాక్యం చదువుకో. క్రొత్త నిబంధన చదువు. పాత నిబంధన కాదు గానీ, క్రొత్త నిబంధనలో పౌలు రాసిన పత్రికలు చదవండి ఎక్కువగా. మీకేదైనా గలిబిలిగా ఉండి మనస్సు బాగోలేక, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు పౌలు రాసిన పత్రికలు చదవండి. అపోస్తల కార్యం కాకుండా ఆ తర్వాత నుంచి చదవండి. దేవుడు మీ జీవితంలో నెమ్మదిస్తూ ఉంటాడు. చదివే కొద్దీ మీకు ఆలోచన వస్తూ ఉంటది. ఒక ఉద్యమం అనేది మీ హృదయంలో పుడతా ఉంటది. ఒక ఆలోచన, దేవుని కోసం నేను ఇంకా మారాలి, నా జీవితం మార్చుకోవాలి, అప్పుడు నా జీవితంలో నెమ్మది ఉంటది అని ఒక ఆలోచన దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి నూతన బంధంలో ఈ వాక్యాలు చదువుతూ ఉండండి. అప్పుడు మీ జీవితాలకి నెమ్మది ఉంటదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చదివినట్టయితే 119 కీర్తన 105 వచనం చదువుదాం. 105 వచనం చదివినట్టయితే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యము మన పాదముల కంట దీపంగా ఉంటది. మనం నడిచిపోతున్నప్పుడు మన పాదాలకు వెలుగునిచ్చే వాక్యము, దేవుని వాక్యము మాట్లాడుతున్నాడు. అంటే మనం నడుస్తున్నప్పుడు మనకి ఏదో కింద లైట్ వెలుగుతుందని కాదు, కానీ మన మార్గము, మన పాదం, మనం ఎటు వెళుతున్నాం, మనం ఏ మార్గం నడవాలి, ఏ మార్గంలో మనం పయనించాలి, లోక మార్గంలో ఉన్నామా, లేకపోతే ఏ మార్గంలో ఉన్నాం మనము, మన ఆలోచనలు ఎటు పోతున్నాయి, మన క్రియలు ఎటు ఉన్నాయి అని ఆలోచన తెలియనప్పుడు ఆ దేవుని వాక్యం అంటే మనల్ని మన పాదములకు దీపముగా, మన మార్గాలు చక్కగా నడిచే విధంగా చేస్తాయంట. మన మార్గాలు మంచి త్రోవ నడిచే విధంగా దేవుని వాక్యం నడిపిస్తుంది మనల్ని. మనకు దీపముగా ఉండి నడిపిస్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం అనేది మనకు వెలుగునిచ్చే వాక్యం అది. మన జీవితాలను వెలిగించే వాక్యం. ఆ తర్వాత మన యోహాను సువార్తలో మనం చదివినట్టయితే అక్కడ రాయబడిన మాటలు, ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు. లోకంలో జీవం ఉంది. ఆ జీవము లోకానికి వెలుగై ఉన్నదని, ఆ వెలుగు మనలో ఉంటది కానీ మనం గమనించలేకపోతున్నా ఉంటది. అది జీవంగా ఈ లోకానికి దిగివచ్చాడు ఆయన. నిత్య జీవము ఆయనే. ఆ జీవము వెలుగుగా ఉన్నది. ఆ వెలుగుని అనేక మందిలో ఉంటది కానీ వాళ్ళు గమనించలేక వాళ్ళు ఇంకా లోక సంబంధించిన మనుషులుగానే ఉంటున్నారు. ఇప్పుడు నీలో నాలో మన అందరిలో దేవుని వెలుగు ఉన్నది. దాన్ని గమనించలేకపోతున్నాం. ఎందుకంటే ఈ లోక సంబంధించిన దేవతలు మన మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తున్నాయి. దేవుని వాక్యం అనేది మన హృదయాలకు తీసుకోకుండా వాటిని ఆటంకపరుస్తున్నాయి. ఏంటంటే ఈ లోక సంబంధించిన దేవతలు మన మనోనేత్రాలు మూసివేసినాయి. అందుకే ఆ వెలుగు మనలో ఉన్న కానీ గమనించలేకపోతున్నాం. ఎందుకంటే ఆ దేవుని వాక్యం మనలో ఉన్న కానీ మనం గమనించలేకపోతున్నాం. ఎందుకయ్యా అంటే మన మనోనేత్రాలు మూసుకుపోయినవిగా ఉన్నాయి. అవన్నీ తెరవబడాలని దేవుడు తెరవబడాలంటే దేవుని వాక్యం మనం ధ్యానించాలి. దేవుడు మనతో ఉండాలి, మనలో ఉండాలి. ఈ లోకానికి దిగివచ్చింది ఎందుకయ్యా అంటే యేసుప్రభు వాక్కు, దేవుని వాక్కు, తండ్రి వాక్కు ఎందుకు ఈ లోకానికి దిగివచ్చిందంటే శరీరధారిగా మనతో ఉండడానికి, మనలో ఉండడానికి, మన బాధలో నెమ్మది ఇవ్వడానికి,
మనకు పాదములకు దీపముగా ఉండడానికి, మనం నడిపించడానికి, మనకి వెలుగు లేనప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఈ లోకం సంబంధించిన వెలుగు, ఈ లోకం సంబంధించిన చీకటిగా నేను అంటుంది. ఆధ్యాత్మికంగా మన జీవితాలు చీకటి బతుకులుగా ఉన్నప్పుడు, అంధకారంలో లోకం సంబంధించిన అలవాట్లతో ఉన్నప్పుడు, ఆటి నుంచి మంచి మార్గం నడిపించడానికి దేవుని వాక్యం మనకి ఒక మార్గాన్ని చూపిస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మన దేవుడు మనకి నెమ్మదినిచ్చే దేవుడు. ఆయన వాక్యం ఈ లోకానికి దిగి వచ్చింది అందుకు. ఆయన మనకి నెమ్మది ఇవ్వడానికి, మన జీవితాలు బాగు చేయడానికి, మనల్ని ఓదార్చడానికి. ఎంతోమంది కొత్త మందిలో మనం చూస్తాం, చాలా మంది చూస్తాం. ఆయన చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు బ్రతికించాడు. అనేక మంది బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నెమ్మది ఇచ్చాడు. కుంటి వారిని, గుడ్డి వారిని, లేకపోతే రకరకాల వ్యాధులతో ఉన్న వారిని వెళ్ళి బ్రతికించాడు. వాళ్ళ జీవితాలు నెమ్మది ఇచ్చాడు. వాళ్ళు బాగుపడిన తర్వాత ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. అంటే వాళ్ళు సంతోషంతో నింపడానికి, వాళ్ళ బాధలు బాగు చేయడానికి, బాధ నుంచి విడిపించడానికి, బలహీనత నుంచి విడిపించడానికి యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం గమనించినట్టయితే దేవుని వాక్యంలో హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే, నేను చాలా క్లుప్తంగా ముగించాలనుకుంటున్నాను. వాడి సహకరించట్లేదు కాబట్టి త్వరగా నేను ముగిస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఆ, ఉమ్, ఆ, ఆ. అనగా ఆ, ఆ, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవతల స్వభావము కనుక అబ్రహాము స్వభావమును ధరించుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రించి హల్లెలూయా. కాబట్టి దేవుని ఇక్కడ చూస్తే దేవుడిని అలాగ పుట్టించాడు కాబట్టి, రక్తం ఇచ్చి మనకి పుట్టించాడు కాబట్టి, మనల్ని బాగు చేయాలంటే, మన పాపాలు కావాలంటే, మన జీవితాలు బాగుండాలంటే ఆయన కూడా రక్త మాంసంతో ఈ లోకానికి దిగి రావాలి. లేకపోతే ఏ జంతువుల్లోనో, లేకపోతే రకరకాల జంతువులు ఉన్నాయి, ఎన్నో ప్రాణులు ఉన్నాయి, ఆ ప్రాణుల్లోకి పోకుండా యేసు ప్రభు అలా మనలాగా ఎందుకు జీవించాడు? వాటి ఆకారంలోకి వెళ్ళకుండా మనలాగా ఎందుకు వచ్చాడు, ఈ లోకానికి దిగి వచ్చాడు అంటే, వాటికి ఆత్మ ఉండదు. జంతువులకి ఆత్మ ఉండదు, వాటికి ప్రాణం మాత్రమే ఉంటుంది. వాటికి ఆత్మ ఉండదు, మనుషులకు ఆత్మ ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మని బాగు చేయడానికి, ఆత్మ చనిపోకుండా, ఆత్మ నరకంలోకి వెళ్లకుండా, అది పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి యేసు ప్రభు శరీరం ధరించుకొని మనుషుల్లోకి వచ్చాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి, జీవితకాలం అంతా మరణ భయం నుంచి దాస్యములకు లోబడిన వారిని విడిపించడానికి రక్త మాంసంలో పాలివాడైనట్టుగా దేవుని వాక్యంలో చూస్తాం. అంటే మనము మరణ భయంతో మనం ఉన్నాం. మరణ భయం ఎలా వచ్చిందో మనకి, ఎలా మరణ భయం వచ్చింది? అంతకుముందు మరణం అనేది ఉందా? ఆదాము అవ్వ చేసిన పాపానికి వాళ్ళకి దేవుడు శపించాడు. మీరు మరణిస్తారు, మీరు మన్ను కాబట్టి మరలా మన్నైపోతారు మీరని వాళ్ళని శపించినప్పుడు దేవుడు, వాళ్ళు అప్పటి నుంచి మరణం అనేది మానవుల మీద సంక్రమిస్తూ వచ్చింది. అప్పటి నుంచి మరణం మనుషుల మీద కొనసాగుతూ వచ్చింది. దాన్ని జయించడానికి మనలాగా యేసు ప్రభు లోకానికి దిగి వచ్చాడు. మన వలె మన శరీరం ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చి, ఎందుకంటే ఆ మరణాన్ని జయించడానికి, మరణాన్ని ఓడించి మనకి నిత్య జీవం ఇవ్వడానికి. ఈ లోక మరణం కాదు నేను చెబుతుంది, ఈ లోకంలో అందరూ మరణించాలి. ఈ లోకంలో మనిషిగా పుట్టిన వాళ్ళు, దేవుని బిడ్డలు కావచ్చు, లోకస్తులు కావచ్చు, ఎవరైనా అందరూ మరణించాల్సిందే. అయితే మరణించిన తర్వాత మరొక లోకం అనేది ఒకటి ఉంది. ఇది పరలోకం ఒకటి, నరకం అనేది ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళడానికి, పరలోకం వెళ్ళడానికి దేవుడు మన ఈ లోకానికి దిగి వచ్చి మనల్ని బాగు చేసి మన పరలోక రాజ్యం ఇవ్వడానికి మన వలె ఆయన దిగి వచ్చారని దేవుని వాక్యం రాయబడింది ఇక్కడ. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభు మన వలె ఎందుకు దిగి వచ్చాడు అంటే, మనకి మరణ భయం లేకుండా చేయడానికి. ఆ మరణ భయంతో ఈరోజు అనేక మంది, అయ్యో చనిపోయిన తర్వాత నేను నరకానికి వెళ్తానేమో, నేను చనిపోతే నేను ఇంకా అగ్నిగుండంలో పాలైపోతానేమో, నేను కాలిపోతూ ఉంటానేమో, నేను కొన్ని సంవత్సరాల పాటు నేను ఎలాగే ఏడుస్తూ అరుస్తూ ఉంటానేమో అనే భయం పోవటానికి యేసుప్రభు లోకానికి వచ్చి
పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి మనందరిని కూడా అక్కడ ఏ భయం ఉండదు. ఇక ఆయనతో సంతోషం గడుపుతాం మనం. ఆయనతో ఆనందంగా ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన ఘనపరుస్తూ, స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఉండటానికి మనం ఇంకా భయం అనేది మనకు ఉండదు. నిత్య జీవం దేవుడు మనకిస్తాడు. మరణ భయం అనేది లేకుండా మనల్ని నిత్య జీవం తీసుకుపోవడానికి యేసు ప్రభు యుగ యుగాలు ఆయనతో ఉండడానికి దేవుడు మనకి ఆ మరణ భయాన్ని తొలగించడానికి ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఆ మరణ భయం అనేది మనకి ఈరోజు ఎంతమందికి మరణ భయం ఉంది? చాలా మందిలో ఉంది. చాలా మంది మనకు ధైర్యంగా చెప్పగలమా, నేను నిత్య జీవం వెళ్ళగలను, నేను నిత్య జీవంలో యేసు ప్రభు ఈ సమయంలో వచ్చినా కానీ నేను ఆయనతో పాటు వెళ్ళగలను అని ఎవరైనా ధైర్యంగా చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే ఇంకా దేవుడు అంగీకరించలేదు. మనం ఇంకా ఇంకా మనం ఇంకా వాక్యం లేదు, ఇంకా వాక్యమంలో కాబట్టి ఆ వాక్యం ఏమిటో మనకు తెలియదు. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గాన్ని, నన్ను వెంబడించండి అంటాడు. కాబట్టి ఆ మార్గాన్ని మనం తెలుసుకుంటే మనకి భయం అనేది లేకుండా పోతుంది. మనకు నిత్య జీవం అనేది మన కోసం అక్కడ సపరేట్ దేవుడు మన కోసం ఏర్పాటు చేసి పెట్టాడు. దానికి వెళ్ళాడు ఆయన. దేవుని వాక్యం రాయబడింది యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీరు కలవరపడద్దు, మీరు కలవరపడద్దు, నేను తిరిగాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను తిరిగి భయపడద్దు, మీరు మరణ భయం మీకు వాసం ఉండాల్సిన అవసరం లేదు అని ఆయన నమ్ముకున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనకి నిత్య జీవాన్ని యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనం ఇంకా వాక్యాలు మనం చూసినట్టయితే అనేక మందితో పాత నిబంధనలో మనం చూసినట్టయితే పాత నిబంధనలో కూడా చాలా మంది దగ్గర యేసు ప్రభు ఉంటాడు. పాత నిబంధనలో యేసు ప్రభు ఉన్నాడా అనుకుంటాడు. వాక్యం దేవుని నుంచి వచ్చి వాక్కు, ఆ వాక్కు అందరూ మాట్లాడుతున్నట్టు నిబంధనలో కూడా కాబట్టి అక్కడ వాక్కుగా ఉంటది. కొత్త నిబంధనలో యేసు ప్రభుగా మార్పు చెందాడు. పాత నిబంధనలో యేసు ప్రభు పరాక్రమవంతుడా అని చూసిన మాట్లాడింది యేసు ప్రభువే. మోషేతో కనపడి మాట్లాడింది యేసు ప్రభువే. ఇంకా చాలా సంసోన్తో మాట్లాడింది పుట్టు గురించి తల్లిదండ్రులతో యేసు ప్రభువే. చాలా మంది గమనించినట్టయితే సమయాన్ని పిలిచిన సమయాలు మాట్లాడింది యేసు ప్రభువే. పాత చాలా సందర్భాల్లో ఉన్నాడు. కాబట్టి అక్కడ యెహోవా దూత అని రాయబడింది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో నామకరణం చేస్తారు. కాబట్టి ఆయన దేవుడు యేసు ప్రభు యుగానికి బాధలు ఇవ్వడానికి, మనకు మార్గాన్ని చూపించడానికి, మనకు దీపముగా వెలుగుగా మనం ఉండటానికి ఆయన దిగు మాట్లాడాడు. కాబట్టి ఏంటంటే ఆ వచ్చిన యేసు ప్రభు ఆయన మనకు లోకానికి దిగి వచ్చి ఇంకా ఎన్నో త్యాగాలు చేసి ఆయన మన కోసం మరణించి తిరిగి లేచినట్టుగా దేవుని వాక్యం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ చూసినట్టు రాయబడిన మాట చదవం ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు వాని నశింపక నిత్య జీవం ఉన్నట్లు అనుగ్రహించు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్పుకు దేవుడు ఆయన లోకము పంపలేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు దేవుడు ఈ లోకానికి యేసు పంపించాడు? వాక్యం పంపించాడు. తండ్రి నుంచి వాక్కు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చింది అంటే లోకాన్ని ప్రేమించాడు తండ్రి. లోకాన్ని ప్రేమించాడు. అందుకే ద్వితీయ కుమారుణ్ణి లోకం పంపించాడు. ఎందుకంటే ఆయన ద్వారా నమ్మి విశ్వాసం ఇచ్చిన వారికి వాళ్ళు నశింపకుండా నిత్య జీవం వాళ్ళకి తండ్రి మీద ఉంచిన వాళ్ళు ప్రభు ఎవరు నశించకుండా అందరి జీవం ఉండాలి, దగ్గర ఉండాలి అని ఆ ఉద్దేశంతో లోకాన్ని ఎంతో ప్రేమించాడు తండ్రి. కాబట్టి లోకం అంటే ఎవరు? మనమే. మనల్ని ప్రేమించాడు తండ్రి. మనల్ని ప్రేమించి మన దగ్గరికి ఈరోజు ఈ విధంగా ఈ మందిరం కట్టుకొని ఈ మందిరంలో ఈ విధంగా మన అందరూ కూర్చొని ఇలా వింటున్నామంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ మన మీద ఉంది కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వినటానికి అవకాశం ఇచ్చాడు. దేవుని వాక్యం వినాలన్నా అది ఒక అదృష్టమే. అందరికి రాదు అది. అనుకోవచ్చు ఏదో వచ్చాం దేవుని వాక్యం వింటున్నాం పోతున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుని వాక్యం వినే అవకాశం అందరికి ఉండదు. అది అదొక మంచి అదృష్టం, మంచి భాగ్యం అది.
కాబట్టి ఆ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి, ఇచ్చిన అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకొని ప్రభువా, నీ వాక్యం వినే అవకాశం నాకు ఇచ్చావు నాయన. అంత మంచి భాగ్యం నాకు ఇచ్చావు ప్రభువా అని అందును బట్టి ఆయన స్తుతించే వారిగా, ఆయన్ని కనపరిచే వారిగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. చాలామంది బయట తిరుగుతూ ఉన్నవారు. ఎంతోమందికి ఆ భాగ్యం లేదు. దేవుని వాక్యం బైబిల్ పట్టుకునే అంత మంచి అదృష్టం దేవుడు మనకిచ్చాడు. దేవుని వాక్యం చదవటానికి, చూడడానికి లేకపోతే వినడానికి దేవుడు అవకాశం మనకిచ్చాడంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు ఆయన. ఆయన ప్రేమ మన మీద నిలిచి ఉంది ఇంకా కూడా. ఎల్లప్పుడూ నిలిచి ఉంటది. మనం చనిపోయే వరకు కూడా నిలిచి ఉంటది. కాబట్టి ఆయన వాక్కు ఎక్కడుంటదయ్యా? ఎలా ఉంటదని మనం గమనించినట్టయితే ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. 11వ వచనం చదువుదాం. ఆ! 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 ఘోరమైంది కాదు. కైకొనున్నట్లు ఎవడు ఆకాశములకు ఎక్కిపోయి తెచ్చును అని నువ్వు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండున్నది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేల అది సముద్రపు అద్దరి మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఈ మాట వినండి. ఆ మాట నీకు బహు సమీపముగా ఉంది. నీ హృదయమున ఉన్నది. నీ నోట కూడా ఉన్నది. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు మోషే రాసిన ద్వితీయోపదేశకాండంలో నేను నీకు ఆజ్ఞాపించే మాటలు ఈ ధర్మము, ఈ మాటలన్నీ కూడా నీ కఠినమైనవి కావు, దూరమైనవి కాదు. అనుకోవచ్చు ఎక్కడ ఉంటాయి ఆ మాటలు, ఎక్కడ పోయి తెచ్చుకోవాలి, ఎక్కడ వినాలి అని నువ్వు గైకొనుట ఎవడు ఆకాశంకి వెళ్ళి ఆ మాటలు మనం తీసుకుని వస్తాడు దేవుని దగ్గర నుంచి అని నువ్వు అనుకుంటున్నావు. ఎవరు సముద్రాలు దాటిపోయి ఆ మాటలు తీసుకొస్తాడు అనుకుంటున్నావు. ఆకాశంకి ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నట్టుకు అది ఆకాశం ఉన్నది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చునని నువ్వు అనుకునేలా అది సముద్రపు అద్దరిని మించినది కాదు. అది ఎక్కడో ఉండే వాక్యం కాదు. ఆకాశంలో ఉండేది కాదు, సముద్రం ఆధారంలో ఉండేది కాదు, దూరం ఉండే వాక్యం కాదది. అది నీ దగ్గరే ఉంది. ఆ మాట నీకు బహు సమీపంగా ఉంది. నీ హృదయాన ఉంది. నీ నోట కూడా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా. ఆ వాక్యం అనేది ఎక్కడ ఉంది? దేవుని వాక్యం ఎక్కడ ఉందంటే అది నీ హృదయంలో ఇప్పుడు కూడా ఉంది. నువ్వు వింటున్న వాక్యమే. ఇప్పుడు మనం వింటున్న వాక్యే అది మన హృదయంలో ఉంది. మనతో ఉంది. మన సమీపంగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు నేను చెబుతున్న మాటలు వాక్యం ఎక్కడ ఉంది? సమీపంగా ఉంది. మనతో ఉంది. మన హృదయాల్లో ఉంది. మన నోట ఉంది. మన ఆలోచనలో ఉంది. కాబట్టి ఇవన్నీ మనతో ఉంది కాబట్టి ఎక్కడో దూరంగా లేడు. దేవుడు ఎక్కడ దూరంగా లేడు. ఆ వాక్యమే దేవుడు కాబట్టి, ఆ వాక్యమే మనలో ఉన్నాడు కాబట్టి, మన నోట ఉంది కాబట్టి, మన ఆలోచన మన హృదయాల్లో ఉంది కాబట్టి వాక్యము దేవుడు మనలో ఉన్నాడు. వాక్యం అంటే యేసు ప్రభువే. ఎవరో ఒక యేసు ప్రభు వాక్యం అంటే ఆ వాక్యం మనలో ఉంది. మన ఆలోచనలో ఉంది. మన హృదయంలో ఉంది. మన నోట ఉంది. మనం చూస్తున్నాం. కాబట్టి దూరమైంది కాదది. కాబట్టి ఆ దగ్గరున్న వాక్యం మనం ఇంకా ధ్యానించుకొని, ఆ దగ్గరున్న దాన్ని ఇంకా ధ్యానించుకొని మన హృదయంలో తీసుకొని ప్రభా, ఇంకా నా హృదయంలో ఎల్లప్పుడూ నువ్వు స్థిరంగా ఉండు ప్రభా. నీ వాక్యం స్థిరంగా నాలో ఉండాలి. అది తొలగిపోవటానికి వీల్లేదు. నా నుంచి దూరం అయిపోవడానికి వీల్లేదు ప్రభా అని మనందరూ కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ వాక్యం మన హృదయంలో ఉంచే దేవుడు ఆయన. మనతో ఉంచే దేవుడు. మనలో ఉంచే దేవుడు. కాబట్టి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడు? శరీరం ధరించుకొని ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడంటే మన కోసం మరణించడానికి, మన కోసం మనతో ఉండడానికి, మన పాపాల నుంచి విడుదల చేయడానికి, మన బాధల నుంచి విడుదల చేయడానికి, మన వేదన నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. ఆ, ఆ. దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా తగ్గించుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి
మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి దిగి వచ్చింది. ఎలా దిగి వచ్చి ఎందుకు దిగి వచ్చాడంటే ఇక్కడ రాయబడిన మాటలు మన కోసం ఆయన చనిపోవడానికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని దేవుని సింహాసనం దగ్గర ఉండవలసిన వాడు, ఆ సింహాసనం మీద కూర్చోవలసిన వాడు, ఆ సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి కూడా ఆ సింహాసనం విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చి తన్ను తాను తగ్గించుకొని ఎంత తగ్గించుకున్నాడంటే మన కోసం మరణించేందుకు తగ్గించుకున్నాడంట. మన కోసం మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. ప్రాణం ఇచ్చేందుకు తగ్గించుకున్నాడు ఆయన. ప్రాణం ఇచ్చాడు, తగ్గించుకోవటమే కాదు, ప్రాణం ఇచ్చాడు, తిరిగి లేచాడు, మూడో దినం తిరిగి లేచాడు అని చెప్పినట్టుగా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న మాట 2, 3 వచనాల్లో ఆయన వాక్యమై ఉన్నాడు. ఆదియందు దేవుని దగ్గర ఉన్నాడు. ఆదియందు దేవుని నోట ఉన్నాడు. ఆ వాక్కు ఈ లోకానికి శరీరము ధరించుకొని ఈ లోకానికి మనుష్య కుమారునిగా మన వలె దిగి వచ్చారు. ఎందుకు దిగి వచ్చారంటే మన పాపాల నుంచి విడుదల చేయటానికి, లేకపోతే మన వేదన నుంచి విడుదల చేయటానికి, మన బాధ నుంచి విడుదల చేయటానికి, నెమ్మది ఇవ్వడానికి, మనకి వెలుగుగా ఉండడానికి, ఇవన్నీ చాలా ఎక్కువ మన వాక్యాలు చూసినట్టయితే ఆయన మన జీవితాలు మార్చడానికి, మనకి నిత్య జీవము ఇవ్వడానికి, ఆ నరకాన్ని తప్పించడానికి, మరణ భయం అనేది మనకు లేకుండా చేయటానికి ఈ లోకానికి యేసు ప్రభు దేవుడు మన దిగి వచ్చాడు. మరణ భయం తప్పించుకోవాలి మనందరం కూడా. మనం వస్తున్న ఈ లోకానికి దేవుని చెందుకు వచ్చిన అందరూ కూడా మరణ భయం నుంచి తప్పించుకోవాలి. నన్ను మరణం ఇంకేం చెయ్యలేదు అనే ధైర్యంగా మనం చెప్పగలిగే విధంగా రావాలి. ఇంక మనం దేవుని చెందుకు వస్తున్న ఒక్కసారి ఎవరు మార్పు చెందరు. ఒక వినంగానే ఎవరు మార్పు చెందరు. వినంగా వినుట వల్ల విశ్వాసం కలిగిద్దని దేవుని వాక్యం రాయబడింది. వినుట వల్ల విశ్వాసం కలిగిద్ది. ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలిగిద్దంట. అంటే యేసు ప్రభువుని గురించిన మాట వల్ల మనకు విశ్వాసం కలిగిద్ది. ఒక్కసారి ఎవరు మారరు. వినండి, ఒక్కో మాట తీసుకుంటూ ఉండండి. తీసుకొని ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి లోకం అనేది నటనని దేవుని వాక్యం రాయబడి ముగించి వస్తుంది లోకం కూడా. కాబట్టి మనం ఎంత తొందరగా మనం దేవుని వాక్యం అంగీకరించి అంత తొందరగా మనం మారు మనసు రక్షణ పొందితే దేవుడు మనకి ఆయన నిత్య జీవంలో యుగాలు ఉండే భాగ్యం దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఆ మాటలన్నీ మన హృదయంలో తీసుకొని మనం కూడా దేవుని నమ్మి ఆయన ఎప్పుడో ఎక్కడో ఉండే దేవుడు కాదు, ఈ మధ్య వచ్చిన దేవుడు కాదు, కానీ ఆయన ఆది నుంచి ఉన్న దేవుడని, ఆయన ఘనమైన దేవుడని, ఆయన ద్వారా లోకం సృష్టించబడిందని, ఆయన ద్వారా భూమి ఆకాశములు కలిగినవి, వెలుగు కలిగింది, చీకటి కలిగింది, సముద్రాలు మత్స్య సంపద కావచ్చు, లేకపోతే చెట్లు కావచ్చు, విత్తనముల చెట్లు కావచ్చు, మానవులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ద్వారా కలిగినాయి. కాబట్టి ఆయన ఉన్న దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని నమ్ముదాం. అందరూ కూడా ఈ మాట హృదయాలు తీసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుడుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా ఈ మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. తండ్రి నోట ఉన్న